హాయ్ వెల్కమ్ టు కేశ్రీ సాయి ఛానల్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది విలేజ్లో మా అమ్మగారి చేతి రోటి పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా తోటలో పండిన మామిడికాయలు ఇవి, అంటి మామిడికాయలు. ఈ మామిడికాయలు అయితే పచ్చడికి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మామిడికాయల్ని ముందుగా క్లీన్ చేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి: ఎండుమిర్చి, మీకు కారానికి తగినంత, మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి మేము ఒక 15 పైనే ఎండుమిర్చి తీసుకున్నాము. అలాగే శనక్కాయ పప్పులు అంటే శనగగుండ్లు, అలాగే నువ్వులు. ఒక బౌల్ తీసుకొని అందులో ఎండుమిర్చిని 2 భాగాలుగా తుంచి వేయాలండి. ఇలా వేయడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయి. ఇక్కడ ఎండుమిర్చి వేయించేసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో ఈ శనక్కాయ పప్పులను కూడా వేసుకొని బాగా వేయించుకొని ఇవి కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నువ్వుల్ని కూడా ఇలాగే కొద్దిసేపు వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న మిర్చిని, శనక్కాయ పప్పుల్ని, నువ్వుల్ని ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ మేము రాక్ సాల్ట్ వేసుకుంటున్నాము. 1 స్పూన్ రాక్ సాల్ట్ అయితే తీసుకున్నాము. 2 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా లేకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయల్ని పీలర్తో పీల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ మా అమ్మ అయితే కత్తిపీట యూస్ చేస్తున్నారు. పెద్దోళ్ళ కాలంలో యూస్ చేస్తూ ఉన్నారు కదా, ఆ కత్తిపీటతో ఇలా మామిడికాయ ముక్కలుగా కట్ చేసి పక్కన పెడతారు. ఈ ముక్కల్ని 2 టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటారండి. ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆ పొడిని మొత్తం ఒకసారి దంచి పక్కన పెట్టుకుంటారండి. తర్వాత కొద్దిగా ఆ పొడి వేస్తూ ఒక్కొక్క ముక్క వేస్తూ ఇలా దంచుకుంటారు. ఆ పొడి వేయడం వల్ల ఆ మామిడికాయ ముక్కలు పక్కన ఎగిరి పడిపోకుండా ఇలా అక్కడే ఉంటాయని ఇలా వేసుకుంటూ దంచుకుంటారండి. ఇలా కొద్దిగా పౌడర్ వేస్తూ ఇలా మామిడికాయ ముక్క వేస్తూ మొత్తం పచ్చడిని అయితే ఇలాగే దంచుకుంటారు. అన్నీ ఒకసారి వేసి దంచితే మెదగవు కదండి, అందుకనే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా దంచుతారు. ఇక్కడ నేను ట్రై చేశాను కానీ నాకు కుదరలేదండి. మా అమ్మగారు అయితే త్వరగా దంచేశారు. ఇలా మొత్తం మామిడికాయల ముక్కలు అలాగే పొడి వేసి మొత్తం దంచేశారండి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉందని సాల్ట్ యాడ్ చేసుకున్నారు. ఇక్కడ రాక్ సాల్ట్, కల్లుప్పు వేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ని ఇలా ఒక 4 ఆనియన్స్ తీసుకొని రోట్లో వేసి దంచుకుంటున్నామండి. ఇలా రోట్లో వేసి దంచడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పచ్చడిని ఒక పక్కకు తోసి ఒక్కొక్క ఆనియన్ ఇలా వేసుకుంటూ దంచేసుకుంటారండి. తర్వాత మొత్తం పచ్చడిని అందులో కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి ఇలా దంచుతారు. ఇలా మొత్తం పచ్చడిని ఒకసారి రుబ్బేసి పక్కన పెట్టేసుకుంటారు. తర్వాత ఇక్కడ మేము తిరగబాత పెడతామండి, అంటే ఆయిల్లో వేయించుకుంటాము. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు అయితే వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇందులో వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఇందులో కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. 5 మినిట్స్ వరకు సిమ్లోనే కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుందండి. అంతే, యమ్మీ మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక మా అమ్మ చేతి మామిడికాయ రోటి పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కేశ్రీ సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.